జమ్మూ కాశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య. హిందూ సమాజం మేల్కోవలసిన సమయం ఆసన్నమైంది. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. భూతల స్వర్గం కాశ్మీరు పహల్గామ్లోని టూరిస్టుల మీద తీవ్ర దాడులు చేసిన దాడిని ఖండిస్తూ గోదావరికని గాంధీ చౌరస్తాలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షుడు కోడూరి రమేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, యాదగిరి సత్తయ్య ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రవాద దాడికి తీవ్రంగా ఖండిస్తూ దాడిలో చనిపోయిన అమాయక పర్యాటకులకి తగిన సానుభూతిని వ్యక్తం చేస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఇది పిరికి పందుల చర్యగా అభివర్ణించారు. హిందువులు అని తేల్చుకొని మరీ చంపారు అంటే దీనికంటే హేయం ఇంకొకటి లేదన్నారు. ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కొని ఏకం అవ్వాలని ఈ సందర్భంగా హిందువులను కోరారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ భూతలంలో మరొక స్విట్జర్లాండ్ లాగా పహల్గామా గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. అయితే పర్యాటకులుగా అక్కడికి వెళ్ళినటువంటి హిందువులపై అతి కిరాతకంగా అరాచకంగా నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని చెప్పి వాళ్ళ అడిగి తెలుసుకొని మరి హిందువులని వాళ్ళ కిరాతకంగా చంపడం అనేది నిజంగా కూడా అత్యంత బాధాకరమైనటువంటి అంశము, అత్యంత హేయమైనటువంటి చర్య. ఇవాళ ఏదైతే రక్తాన్ని చిందించిండ్రో ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు 100కి 100% దాడికి ప్రతి దాడి ఉంటుందని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఇవాళ ఈ టెర్రరిజాన్ని, ఈ దాడిని ఇవాళ యావత్ భారతదేశం ఇవాళ ప్రజలంతా తీవ్రంగా ముక్త కంఠంతో ఇవాళ ఖండిస్తా ఉన్నారు. మాకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం నరేంద్ర మోడీ గారిపై ఉన్నది. దీన్ని కూకటి పేర్లతో పెకిలించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైన నిర్ణయం 100కి 100% నరేంద్ర మోడీ గారు తీసుకుంటారని చెప్పి విశ్వాసాన్ని మేము ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా హిందువులారా ఏకం కండి. ఈ దేశం హిందూ దేశం. మనకి బ్రతికేటువంటి స్వేచ్ఛ లేదా ఒకసారి అందరం కూడా గుండెపై చేయి వేసుకొని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేశ చరిత్రలో 370 ఆర్టికల్ అనేది ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా భారతదేశానికి స్వతంత్రం సంబంధించింది, జమ్మూ కాశ్మీర్కు సంబంధించింది స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పేసి అనేక ప్రభుత్వాలు అనేక రకాలుగా వాడుకున్నాయి. నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో చారిత్రాత్మకమైన మార్పు తీసుకొచ్చి 370 ఆర్టికల్ను ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని చెప్పేసి దాన్ని తీసుకురావడం, ఇలా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జమ్మూ కాశ్మీర్ను మరి భారతదేశంలో ఒక వన్నెదిచ్చే విధంగా ఒక పర్యాటక కేంద్రంగా భావించిన మరి పర్యాటక కేంద్రంగా మారి మరి ఆ ప్రాంతానికి వన్నెదిచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ ఈ ముష్కరుల చేతిలో పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి విజిటర్స్ మీద దాడులు చేసి హిందువుల మీద కేవలం హిందువా ముస్లిమా అని చెప్పేసి దాడి చేయడం పాశవికమైన చర్య. ఈ చర్యను భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు కూడా ఖండిస్తా ఉన్నారు. దేశంలో ఉన్న బొగ్గు పరిశ్రమలకు సంబంధించిన కార్మికులు కూడా దాన్ని ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్లను ఉరి తీసేంత వరకు, ప్రతి దాడి చేసేంత వరకు, మట్టు పెట్టేంత వరకు మన భారతదేశానికి సంబంధించిన హిందువులందరూ ఏకతాటిపైగా ఉండాలని చెప్పేసి మేము భావిస్తాం. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య, హరీష్ పటేల్, గోగుల్ రవీందర్ రెడ్డి, బీజేపీ నాయకులు తోట కుమారస్వామి, తెలకొండ నర్సయ్య, జనగామ శివరాం, మాధురబోయిన రాకేష్, ఊరుగొండ అపర్ణ, పద్మ, గుంగ మహేష్, బండారి శ్యామ్ పటేల్, బూసిపక్క సంతోష్, ఆశిష్, శివకృష్ణ, అందే రాజ్ కుమార్, పాకల నరసింహారెడ్డి, బిఆర్ మహేందర్, జక్కుల ప్రవీణ్, రామగిరి నరేష్, జక్కన బాలు, గంగరాజు, నాగరాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు.